ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిల్లలన్నాక తింటారు కదా. తులసి అంటే చెప్పింది కదా, ఇంకా తినను. గుడ్. బట్ ఇప్పుడు మనం డాక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. డాడీ నేను నీతో రాను, ప్లీజ్. అలా అనకూడదమ్మా. నీకోసమే కదా నాన్న తీసుకెళ్తున్నారు. నాకు ఇంజెక్షన్ అంటే భయం. మీ నాన్న పక్కనే ఉంటారు కదమ్మా. అయ్యో, డాడీ కూడా ఇంజెక్షన్ అంటే భయం. ఖుషి పాప, మేమంతా ఉంటాం కదా. వద్దు, నేను తులసి అంటే వస్తేనే వస్తాను. ఖుషి తనకి ఆఫీస్ వర్క్ ఉంటుందమ్మా. వచ్చాక వర్క్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ ఆంటీ, నువ్వు రా ఆంటీ. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ అంటే ప్లీజ్. పాప అంత పిలుస్తుంటే వెళ్ళొచ్చు కదమ్మా. మీ బాస్ నో అంటాడనా? నేను ఆర్డర్ ఇస్తున్నాను, మీరిద్దరూ వెళ్ళండి. ఓకే? నువ్వు చెప్పాక నో చెప్పకూడదు కదమ్మా. ఖుషి తల్లి రా. వసు, ఇవాళ నా బర్త్డే పార్టీ ఉందని చెప్పావా? అయ్యో, హ్యాపీ బర్త్డే ఖుషి. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ. ఈ రోజు ఖుషి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. మీరందరూ మాతో పాటు డిన్నర్ చేయాలి. ఓకే? ఓకే. ఆ, తులసి, పెండింగ్ వర్క్ ఉందని నువ్వు చెప్పకూడదు. ఇంటికి కార్ పంపిస్తాను, నువ్వు రావాలి. ఆ, తప్పకుండా వస్తాను మేడం. శ్రీకాంత్, వెళ్ళరండి. సరే అమ్మా. పద. నువ్వు బుజ్జు ఖుషి పాప, అల్లరి పెరిగిపోయింది నీకు. సుబ్బు, సింగారించుకొని ఆఫీస్ దాకా బాగానే వచ్చావు గాని హాస్పిటల్ దాకా వెళ్ళలేకపోయావు. కారణం తులసి. దీని డామినేషన్ ఆఫీస్ లోనే అనుకుంటే ఇప్పుడు ఇంటి దాకా వస్తుంది. ఏం చేయాలి? కట్ చేయాలి తులసిని. మన బాస్ కి తులసి అంటే ప్రత్యేకమైన అభిమానం. ఎందుకే అంత ప్రత్యేకమైన అభిమానం? ఏమో, ఏం చెప్పి పడేసిందో, ఏం మాయ చేసిందో, కొంగుకి కట్టేసుకుంది. ఏ చైర్మన్ మేడం ఉన్నారు, పద పద. హరి హరి ఆగు. ఏంటి హరి, ఇక్కడ దాకా వచ్చి ఇంట్లోకి రావా? ఎందుకు బేబీ, మన పెళ్లి తాలూకు డిస్టర్బెన్స్ సరిపోదా? ఏం పర్వాలేదు, రా హరి. నేనొచ్చినా కంఫర్ట్గా ఉండలేను కీర్తి. ఇదిగో, నీకోసం రోజు నేను ఆ ఇంట్లో అడ్జస్ట్ అవ్వడం లేదా? నా కోసం ఒక్కరోజు కూడా అడ్జస్ట్ అవ్వలేవా? ఓకే, నీకోసం. కమ్ ఆన్ బేబీ. నా రాజకీయ జీవితాన్ని నాటకీయంగా మార్చేది నా కొడుకు సిద్ధునే. ఆలోచన నాదైనా అమలు పరిచేది తనే. మా చిన్నోడు నాకండగా ఉన్నందుకే అధికారం లేకపోయినా సరే ఈ బసవరాజు అన్నీ ఉన్నవాడిలా ఉన్నాడు. అంటే మీ రాజకీయ వారసుడు సిద్ధిబాబే అన్నమాట. ఆస్తికి వారసుడు మహేష్ బాబా. అయ్యో,
ఏంటి నీలిమా అలా అన్నావు? నేనేమన్నాను? వదినా, నువ్వేమైనా అనాలనుకున్నా ముందు ఇంట్లో మాట్లాడుకోవాలి. అలాంటిది మాట్లాడాలనుకుంటే అందుకు ముందు చర్చ జరగాలి. ఎందుకంటే మనం పొలిటీషియన్స్. నాన్న, నాకు వేరే వర్క్ ఉంది, వెళ్ళొస్తాను. హలో బేబీ, మీ పుట్టింటికి రాగానే హస్బెండ్నే కాదు హ్యాండ్ బ్యాగ్ ని కూడా మర్చిపోతావా? ఆ, నువ్వు మోసుకొస్తావని వెళ్తున్నాను. ఇంట్లోకా? ఆ, వద్దు కీర్తి, పిలవకుండా వస్తే ఫీల్ అవుతాను. హరి, మా డాడీ వాళ్ళతో ఒక్క మాట కూడా చెప్పకుండా నిన్ను పెళ్లి చేసుకున్నానని కోపం తప్ప వేరే ఏమీ లేదు. అయినా సరే బేబీ, నువ్వు వస్తావా రావా? సిద్ధు, ఎలా ఉన్నావు? కష్టాల్లో ఉన్న జనాల్ని చూసుకుంటున్నాను కానీ కష్టాన్నే కట్టుకున్న నిన్ను సరిగ్గా చూసుకోలేకపోతున్నానన్న ఫీలింగ్తో ఉన్నాను. తిన్నగా మాట్లాడవా నువ్వు? సరే కానీ నువ్వెలా ఉన్నావు? యాజ్ యూజువల్. అంతకన్నా ఇంకేం చెప్తావులే. మగాడిలా నువ్వే జాబ్ చేసుకుంటూ అలా నెట్టుకో చేస్తున్నావు. కొంతమంది గాజులేసుకోవడం ఒక్కటే తక్కువ. సిద్ధు, అర్జెంట్ పని మీద వెళ్తున్నట్టున్నావు కదా, ఆల్ ది బెస్ట్. వెళ్ళినా వర్క్ అవ్వదేమో, ఎదురుగా ఉన్న శకునం అలాంటిది. మా బ్రో మాటల్ని పట్టించుకోకు హరి. ఇట్స్ ఓకే. కమ్ ఆన్, రా. డాడీ, రామ్మ కీర్తిరా, ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను డాడీ. మా అమ్మాయి కీర్తి. మీ అల్లుడేం చేస్తుంటాడు బసవరాజు గారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.